రేవంత్ ఆరోగ్యం మంచిగానే ఉన్నదా? నాకైతే ఎందుకో మానసికంగా మంచిగా లేడనిపిస్తాంది. ఎందుకంటే కొంచెం కాయలు తప్పిన మాటలు మాట్లాడతాను గదా! ఇక దానికి తోడు కొంచెం ఎక్స్‌ట్రీమ్ మాటలు గూడా మాట్లాడతాడు. ఏది? తీవ్రవాది భాష మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఆరోగ్యం మంచిగా లేదనిపిస్తాంది నాకు. రేవంత్ ఆరోగ్యం మంచిగానే ఉన్నదా? లాగుల తొండలు ఇడుస్తా అన్నాడు. పేగులు మెడలేసుకుంటా అన్నాడు. సచివాలయం కింద నిధులున్నాయని అన్నాడు. లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలే ఉన్నాయన్నాడు. దిల్సుఖ్ నగర్లో విమానాలు దొరుకుతాయన్నాడు. ఆ బక్రంగన్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందంటాడు. ఐటీ ఈజ్ ద న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటాడు. గ్రూప్ అభ్యర్థులను సన్యాసులు ముదురు బెండకాయాలంటాడు. వాళ్ళ వెనకాల కోచింగ్ సెంటర్లు ఉన్నాయంటాడు. గౌడన్నలను చెట్లెక్కించి కళ్ళలో నీళ్ళెన్ని కలుపుతారంటాడు. ప్రైవేట్ టీచర్లు ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు అంటాడు. ముఖ్యమంత్రిలో పెరిగిపోతున్న ఫ్రస్ట్రేషన్, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని సిచ్యువేషన్. రేవంత్ మానసిక స్థితిపై కేటీఆర్ అనుమానాలు. సీఎం హెల్త్ పై సోషల్ మీడియాలో విస్తృత చర్చ. ఏమో మరి సీఎం మానసిక పరిస్థితిపై అనుమానాలు. ఏమో మరి ఇది నిజంగా మరి ముఖ్యమంత్రి అయినాక రేవంత్ రెడ్డి గారు నేనే ముఖ్యమంత్రి అయినా నిజమేనా ఇది అని ఈ కలలల్లోనే వ్యవహరిస్తూ ఆయనకైనా మర్చిపోయి సేమ్ ఆ బాద్‌షా సినిమాలో బ్రహ్మానందం కాదా ఆయన పేరు ఏమి పద్మనాభ సింహ లెక్క ఏమన్నా కాయలు తప్పిండా ఏమో అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి గారు మీరైతే దేవుని దయ వల్ల మీ ఆరోగ్యం చక్కగా ఉండాలని, మీరు సంపూర్ణ ఆరోగ్యంగా 100 ఏళ్ళు కాదు అవసరమైతే 200 ఏళ్ళు బతకాలని, ఇంకా మీరు మంచిగా పాలిస్తే మీరే ఒక 50 సంవత్సరాలు తెలంగాణకు సీఎంగా ఉండాలని. అది ఎట్లా? 6 గ్యారెంటీలతో పాటు 418 హామీలు కనుక నువ్వు నెరవేర్చగలిగితే నువ్వే 50 సంవత్సరాలు గుత్తాధిపత్యంగా రాపిస్తాం. ఎందుకంటే మీ తాత పోలీస్ పటేలా, మీ నాయన పోలీస్ పటేలా, మీ ముత్తాత పోలీస్ పటేలా, మీ ఇండ్ల ముందరికెళ్ళి చెప్పులు వేసుకొని నడవద్దా. కాబట్టి ఇన్ని అర్హతలు మీకున్నాక ఇక దీనికి తోడు సూట్ కేసులు మోసే అర్హతలు కూడా మీకున్నాక ఇక మీకు ఒక 50 సంవత్సరాలు ఈ తెలంగాణని గుత్తకు రాసిస్తాం, మీరే ఉండుర్రి. కానీ అంతకంటే ముందు ఈ మాటలు మానుకొచ్చారా, గీ లాగులల్లో తొండలిడుసుడు, పేగులు మెడలేసుకొని ఆ పెద్దమ్మలో లేగరినట్టు ఎగురుడు, సచివాలయం కింద నిధులు ఉన్నాయి అంటివి. ఏంటి అదేమన్నా బంగారు గనులా తవ్వుతా అంటే వెళ్ళేదానికి? ఇంకా లంక బిందె లాంటివి. అర్ధరాత్రి దొంగలు పోతారు లంక బిందెలు ఎక్కడున్నాయని, ఆ కాడికి వస్తేవి. నువ్వు ముఖ్యమంత్రి అయింది మొదలు ఇప్పటి వరకు రోజుకో మాట తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో ఏం అర్థమవుతుంది. లంక బిందెలు ఎందుకుంటాయా, ఖాళీ కుండలు ఎందుకుంటాయా? మరి ఖాళీ కుండలే లంక బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయంటే మొన్న 18,000 కోట్లు ఎట్లా వేసినావు? ఇక దిల్సుఖ్ నగర్లో విమానాలు దొరుకుతాయట. ఇక నాకు ఈ కృష్ణనగర్లో కూడా దొరుకుతాయని లేదు. ఆ కోటిలా కృష్ణనగర్లో ఇవంతటా విమానాలే ఆడు. విమానాలు అంటే ఏంటిది? పొరగాలు కాగితాలతో చేసి ఎగిరేస్తారు చూడు, గా విమానాలే దొరుకుతాయి అన్నాడు ఆయన. వీళ్ళేమో పెద్ద పెద్ద విమానాలు గాలి మోటార్లు పైకి వెళ్ళి వచ్చి ఆగితే దిగేటి అని వీళ్ళు అనుకుంటాను. ఇక గిట్లున్నాయి. ఇక నిరుద్యోగులు కళ్ళలో పెట్టి చూసుకుంటాం, కడుపులో పెట్టి దాచుకుంటాం అన్నారు కదా, సన్యాసులు ముదురు బెండకాయలని వాళ్ళని అట్లా మాటలు సారి. కాబట్టి ఏదో తేడానే కొడుతుంది రేవంత్ రెడ్డి ఆరోగ్యం, ఏదో తేడా కొట్టినట్టయితే నాకు అనిపిస్తుంది.